తెలంగాణలో ఆ నియోజకవర్గానిది ప్రత్యేక చరిత్ర. అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలను ఓటర్లు హక్కును చేర్చుకుంటారు. అభివృద్ధి చేయకపోతే తర్వాత ఎన్నికల్లో పక్కన పెడుతుంటారు. గత ఎలక్షన్లో గెలిచిన ఎమ్మెల్యేకి ఈ విషయం బోధపడింది. దీంతో ప్రగతికి బాటలు వేస్తున్నారు. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎవరా శాసనసభ్యుడు? నియోజకవర్గానికి ఫిక్స్ అయిపోవాలనే ప్లాన్లో ఉన్నారా? వాట్స్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? సిద్దిపేట జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హుస్నాబాద్ది ప్రత్యేక స్థానం. జిల్లాలో ఎక్కడా లేని విధంగా కొత్తగా వచ్చిన వారు ఇక్కడ విజయం సాధిస్తున్నారు. అయితే గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన వారు అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. 2023 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పొన్నం ప్రభాకర్ ప్రగతికి బాటలు వేయటంపై ఫోకస్ పెట్టారు. హుస్నాబాద్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో మంత్రి పదవి చేపట్టింది పొన్నం ఒక్కరే. తనకు వచ్చిన అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి చేస్తున్నారు. రోడ్ల నిర్మాణం, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి కొత్తగా వచ్చిన నేతలను ఓటర్లు హక్కును చేర్చుకుని రాజకీయ జీవితాన్ని ప్రసాదిస్తారు. ఎవరు ఊహించని విధంగా అనూహ్యంగా తెరపైకి వచ్చేవారే ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచి చక్రం తిప్పుతుంటారు. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇందుర్తి నియోజకవర్గంగా ఉండేది. సిపిఐ కాంగ్రెస్ కు కంచుకోటగా నిలిచింది. 2009లో హుస్నాబాద్ నియోజకవర్గంగా ఏర్పడింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి విజయం సాధించారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో అప్పటి వరకు పార్టీని నడిపించిన బొమ్మ వెంకటేశ్వర్ మనస్తాపంతో పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. పార్టీ ఆదేశాలతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారు. అయితే గెలిచిన తర్వాత ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోలేదు. దీంతో పార్టీ బలహీనపడింది. ఎన్నికల్లో ఇదే ఒరవడిని కొనసాగిస్తుందా లేక పొన్నం ప్రభాకర్ కు అడ్డాగా మారుతుందా అన్నది చూడాలి.